మెదక్ జిల్లా రామాయంపేటలోని కస్తూరిబా గాంధీ విద్యాలయంలో నిన్న హాస్టల్ భవనంపై నుంచి కింద పడిన బాలికకు సరైన వైద్యం అందించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. బాలికకు గాయాలైన విషయంలో అధికారులు తప్పుడు సమాచారం అందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైనుంచి పడిన బాలికను మెట్లపై నుంచి పడినట్టు తప్పుడు సమాచారం అందిస్తున్నారని గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. రామాయంపేట ఎస్ఐ బాలరాజు, జిల్లా విద్యాధికారి రాధాకిషన్ ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నామని, బాలికకు గాంధీ ఆసుపత్రిలో వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రామాయంపేట మండలం కొమట్పల్లి కస్తూర్బా స్కూల్లో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, సంపంగి రేణుక వడ్డర కాలనీకి సంబంధించిన అమ్మాయి 10వ తరగతి చదువుతున్నది. ఇక్కడ చదువుతున్న సందర్భంలో ఆ యొక్క స్కూల్లో పైనుండి కింద పడడం జరిగింది. అది సెకండ్ ఫ్లోర్ నుంచి కింద పడడం జరిగింది. ఏ విధంగా పడ్డది అని చెప్పేసి నిన్నటి వరకు మాకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళ అమ్మాయిని గాంధీ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఆ అమ్మాయికి చికిత్స జరుగుతుందో జరుగుతలేదో ఇప్పటి వరకు కూడా తెలియదు. నిన్న అధికారులు వచ్చారు, అసలు ఇంతవరకు రెస్పాన్సిబిలిటీగా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. మేము ఇక్కడ స్కూల్కి వచ్చి విలేజ్ వాళ్ళందరం అడుగుదామని చూస్తుంటే స్కూల్కి తాళాలేసి స్కూల్ గేట్ బయట ఉండడం జరిగింది, లోపలికి రానివ్వడం లేదు. కాబట్టి అమ్మాయికి న్యాయం చేయాలి. ఈరోజు ఉన్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ అమ్మాయిని ఇంతవరకు చూసింది లేదు, అమ్మాయి గురించి మాట్లాడింది లేదు. ఇక్కడ ఉన్న అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్న అధికార ప్రతినిధి లీడర్లు కావచ్చు, అమ్మాయి గురించి ఏం జరిగింది, అసలు ఏ విధంగా పడ్డది, అసలు టీచర్లే టార్చర్ పెడితే కిందికి దిగి పడ్డదా, లేకపోతే పైనుంచి ఎవరన్నా పిల్లలు తోసేశారా అనే ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు లేదు. అమ్మాయి యొక్క కాలు, చేతు, ఆమె స్టమక్ లో బ్లడ్ క్లాట్ అయిపోయింది, బోన్స్ ఇరిగిపోయినాయి. అట్లాంటి స్థితిలో అమ్మాయి ఈ రోజు ఉంది. పైనుంచి కింద పడ్డదట, చెప్పకుండా వాళ్ళ అమ్మమ్మ ఉన్నది, వాళ్ళ బాపమ్మ ఉన్నది. వాళ్ళ బాపమ్మ కూడా తెలియజేయలే. వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, వాళ్ళ తమ్ముని కూడా తెలియజేయాలి. ఇక్కడ తెలియకుండా 6 గంటలకు ఆటోలో తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో పడేసిర్రు. ఆ పాప దగ్గర ఎవ్వరు లేరు. ఆ పాపకు తల్లి లేదు, తండ్రి లేదు, ఎవ్వరు లేరు. ఇక్కడ 9 గంటలకు వాళ్ళ నానమ్మకు ఫోన్ వస్తే ఏడ్చుకుంటా ఆ పాప దగ్గరికి వెళ్ళింది. మాకు న్యాయం చేయాలి, ఆ పిల్ల మంచిగా కావాలి.